హాయ్, వెల్కమ్ టు ప్రియాన్స్ వరల్డ్. మీకు ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపించాలనుకుంటున్నాను. కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి పెట్టుకుని పొడి క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి. పూర్తిగా ఆరిన తర్వాత వాటికి ఘాట్లు పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇది చింతపండు, ఓ పావు కేజీ చింతపండు తీసుకున్నాను. నీళ్ళల్లో కొంచెంసేపు అలా ఉడికి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం. ఈ ఉసిరికాయలు ఆరిన తర్వాత చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోండి. కాయకి చుట్టూరు మొత్తం అన్నీ అవసరం లేదు, ఒక 3-4 టైమ్స్ సరిపోతుంది. పెట్టిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకొని ఆయిల్ మనకి వేడైన తర్వాత దానిలో ఈ ఉసిరికాయలను వేసి డీప్ ఫ్రై చేయండి. బాగా ఎక్కువగా నల్లగా వచ్చే వరకు చేయొద్దండి, జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ గోల్డెన్ కలర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కాయ పచ్చడి అయ్యే వరకు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా ఉంటుంది, మెత్తబడదు. ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇలా అన్ని కాయల్ని కూడా ఫ్రై చేసిన తర్వాత ఇదే ఆయిల్లో తాలింపు వేసుకుందాం. ఈ తాలింపు కోసం ఆవాలు, మెంతులు, కచ్చాపచ్చాగా దంచిపెట్టిన వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఎండుమిర్చి, వీటన్నిటిని కూడా మనం ఏవైతే ఉసిరికాయలని ఫ్రై చేస్తాం చూసారో అదే ఆయిల్లో తాలింపు వేసుకుందాము. తాలింపు వేసేటప్పుడు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. బాగా నల్లగా అయ్యే వరకు అయితే చేదొస్తుందండి, మెంతులు అవి ఉన్నాయి కదా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ తాలింపుని పక్కన పెట్టేసుకోండి. ఇది బాగా చల్లారనివ్వాలి. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పచ్చళ్ళలో కలుపుకుందాము. తర్వాత ఏదైతే మనం ఇందాక చింతపండు తీసుకున్నాం చూసారో ఆ చింతపండుని మిక్సీ వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఈ గ్రైండ్ చేసిన తర్వాత మనకి రుచికి సరిపడగా ఆవపిండి, కారం, అలాగే ఉప్పు, మిశ్రమం, చింతపండు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్లో కలిపేద్దాం. ఆవపిండి అండి, నేను ఆవాలని ఆయిల్ లేకుండా రోస్ట్ చేసి ఫ్రై మిక్సీ చేశాను. తర్వాత ఈ ఉసిరికాయల్లో వేసేసి కలుపుకున్నాను. రుచికి సరిపడగా ఉప్పు, ఇదంతా కూడా ముందుగా ఉసిరికాయ ముక్కలుగా పట్టేలాగా అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా ముక్కలకి పట్టేసిన తర్వాత ఉసిరికాయలకి ఈ చల్లారి పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని ఉసిరికాయ మిశ్రమంలో కలిపేసుకోండి. అంతే, చాలా సింపుల్గా మనకి ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ. తాలింపు చల్లారితే చాలండి, ఉసిరికాయ పచ్చడి పెద్ద టైం ఏం తీసుకోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.